హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి భువనేశ్వర్ టు పూరి ట్రాన్స్పోర్ట్ వ్లాగ్ అనమాట. అక్కడికి ట్రాన్స్పోర్ట్ ఎట్లా జరుగుతుంది, ఇంకా భువనేశ్వర్ టు పూరి ఎట్లా వెళ్ళాలి అనేది ఇన్ డీటెయిల్స్గా వ్లాగ్ అనేది వస్తుంది. స్కిప్ అయితే చేయకరి. ఛానల్కి వెళ్ళాలని కొత్త వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి. ముందున్న వ్లాగ్స్ అన్నీ ఐబాల్లో పింగ్ అవుతాయి. ఇంకా పూరిలో ఉన్న వీడియోస్ అన్నీ ఒక ప్లేలిస్ట్లో ఉన్నాయి, చెక్అవుట్ అయితే చేసుకోరి. బ్లాగ్ టు బ్లాగ్ ఉన్నదన్నమాట. ట్రాన్స్పోర్ట్ అలాగా, టెంపుల్ అలాగా అట్లా అని నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. గైస్, మీరు దిగినాక భువనేశ్వర్లో కొంచెం ముంగట రాగానే ఇటు లెఫ్ట్ సైడ్లో బస్ స్టాప్ వస్తుంది, ప్రైవేటే ఇంకా గవర్నమెంట్ది. ఇప్పుడు మేము అటే వెళ్తున్నాం అనమాట. అక్కడ చూద్దాం బస్సుకి ఎంత అంటాడు, ప్రైవేట్కి గవర్నమెంట్కి. ఓకేనా, ఇది పూరి బస్ అనమాట. ఇప్పుడు ఇంట్లో ఎక్కి పూరికి అయితే వెళ్తున్నాము. వాళ్ళు చెప్పినాక 9:40కి బస్ ఉంటుంది అని చెప్పిండు. ఎక్కుతున్నాం, బస్ అయితే ఎక్కుతున్నాం. ఇక ఇదిగో పర్ పర్సన్ 110 అనమాట, ఇద్దరం కాబట్టి 220 అయింది. వెనకాల ఇగో ఏసీ బస్, ఇది 80 రూపీస్ బ్యాలెన్స్ ఉంది. ఇది బస్సు కంప్లీట్ బస్ అనమాట. ఇప్పుడు చూద్దాము, వాళ్ళని అనుకోదాం. బస్ అయితే ఎక్కి కూర్చున్నాం. మేము మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థమవుతలేదు అట్లా. గైస్, ఇగో బస్ స్టాప్ లో నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం మేము. బస్సు లోపల ఇది ఆల్రెడీ ఇప్పటికైతే టికెట్ చూపెట్టినా. ఇగో ఇగో ఈడున్నాడు చూడు, ఈ మనిషి స్నాప్ లా తీస్తుండే అలవాటు వ్లాగ్. సిగ్గుపడుతుండు. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, సిగ్గుపడుతుండు. మొత్తం స్నాప్ స్నాప్ స్నాప్, వాట్సాప్ వాట్సాప్, మొత్తం స్నాప్ లానే ఉంటుండే. గైస్, ఒకసారి నన్ను కామెంట్ లా వేసుకోండి. ఓకేనా, ఇప్పుడు పూరికి అయితే వెళ్తున్నాము. అక్కడ ఈ మధ్యలో ఈ ట్రావెలింగ్ ఎంతసేపు జరుగుతుంది అది కూడా నేను చూపెడతా. మధ్యలో సినిమాటిక్ వస్తుంది గైస్, ఎంజాయ్ చేయరు. ఆ సినిమాటిక్ షాట్ తర్వాత మనం ఇంకా ఇదే ప్రొసీజర్ ఏంటి ఉందో అది మాట్లాడుతాం. గైస్, ఇగో ఇది నేషనల్ హైవే అని ఉంది. ఇప్పుడు నేషనల్ హైవే అని అవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇగో ఎంట్రీ అవుతున్నాం మేము. ఫాస్ట్ ట్యాగ్ అనమాట, అంతా అయిపోయింది. దాడుతున్నాం. ఇగో దాటినాము, వెళ్తాం. ఇక ఇప్పుడు ఇక్కడికే ఎన్ని కిలోమీటర్స్ అయింది నేను ఫోన్లో పెడతా. మా టికెట్ మీద వచ్చేసి భువనేశ్వర్ నుంచి పూరి వరకు 57 ఉండే. ఇప్పుడు మ్యాప్లో చూద్దాము, మ్యాప్లో ఇంకా ఎంత దూరం ఉంది ఏంటి అనేది. 118 కిలోమీటర్స్ అని ఉంది. ఇంకా అదైతే కవర్ చేయాలి. కొంచెం మిస్ అయిపోయింది. ఇప్పుడైతే ట్రాన్స్పోర్ట్ ఎట్లా వెళ్తున్నాము అనేది, బస్సు అయితే ఎక్కినాం కదా ఏసీ బస్సులోనే. ఇగో ఇది అనమాట. ఇంకొక 48 మినిట్స్లో వెళ్ళిపోతాం. ఇలా 65 కిలోమీటర్స్ చూపెట్టింది మ్యాప్లో. ఇంకా 39 కిలోమీటర్స్ వెళ్ళాలి. అక్కడ వెళ్ళినాక రూమ్ ప్లస్ రెంటెడ్ బైక్ అవన్నీ అయితే చూస్తున్నాం అనమాట. ఇంకా చూద్దాం మధ్యలో ఇంకేమేమి సీనరీస్ కనబడతాయి. ఏదైతే హైవే ఉండేనో హైవే లోపల నుంచి అయితే మేము ఇటు వచ్చేసినాము. ఇటు ఏదో లోపల రోడ్ ఉండే, ఆ రోడ్ నుంచి లోపలికి వచ్చే అన్నీ ఇక్కడ అన్నీ కొబ్బరికాయ చెట్లు, మామిడికాయ చెట్లు అట్లున్నాయి అన్నమాట. ఇంకా వెళ్తూనే ఉన్నాయి. 11 కిలోమీటర్స్ అయింది.
చూస్తాం గైస్ ఎట్లా ఈజీగా అనిపిస్తుందో అట్లా బ్లాగ్ అనేది కవర్ చేస్తాము. నేను ట్రైన్ జర్నీ బ్లాగ్లో ప్లాన్ ఏ ప్లాన్ బి అన్నా కదా, అట్లా ఒక ప్లాన్ వర్కౌట్ అయిపోలేదు చూడాలా, ఇంకొక ప్లాన్ వల్లనే చేయాలన్నమాట. అట్లా అని ఇక ప్లాన్ ఏ ఒకటే ఇంప్లిమెంట్ చేసి ఎంత త్వరగా అయితే అంత బ్లాగ్స్ దర్శనాలు అన్నీ చేసుకోవాలి. ప్లాన్ బి అనేది జరుగుతలేదు, ఎందుకంటే ట్రైన్ డిలే వల్ల మాకు లేట్ అవుతుంది అనమాట. అట్లా అని ఆగస్ట్ నేను పూరి అన్నా కదా, బోర్డు వెళ్తుంది కదా, ఆ బోర్డు కాడ నుంచి ఇట్లా హైవేలకు టర్న్ అయినాం. మళ్ళీ హైవేలో టర్న్ అయ్యి మళ్ళీ హైవేకి వచ్చినాం. ఒక 8 కిలోమీటర్స్ ఉంది గైస్ పూరికి. ఫుల్ టైర్డ్ అంటే టైర్డ్ అయిపోయినాం, నిద్ర వస్తుంది. రూమ్కి వెళ్ళి తినేసి రెస్ట్ తీసుకునే వరకు కొంచెం బాడీ అనేది సహకరించాలి, బాగుంటుంది. ఇంకొకటి టోల్ ప్లాజా వచ్చింది పూరిది. పూరి స్వచ్ఛ ఐకాన్ ప్లేస్ అని రాసింది గైస్. పూరి ఏదో అమ్మవారి గుడి వచ్చింది గైస్. కవ్వలు వెళ్తుంటే కవ్వలోనే ఉన్నాం. ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇట్లా వెళ్ళేట వల్ల, చిన్న చిన్న అన్ని గైస్. ఇంకొకటి ఏంటంటే అంటే నార్మల్ అంటే హైదరాబాద్లో వేరే వేరే స్టేట్లలో క్లైమేట్ ఉన్నట్టు పూరి జగన్నాథ్ టెంపుల్ కాడ అయితే అట్లా ఉండదు. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు అనమాట. బయట క్లైమేట్స్ చూపెడతా, వాన పడేటట్టు అట్లా వచ్చినాయి అనమాట. మొత్తం క్లౌడీగా చల్లగా ఉంది బయట కొంచెం. అట్లానే ఇంకొకటి ఫ్లాగ్ అది చేంజ్ చేసేది, అది కూడా ట్రై చేస్తాము. 4 o'clockకి అట్లా ఫ్లాగ్ చేంజ్ చేస్తారనమాట. ఇక దర్శనము అని ఇక కొన్ని జరుగుతలేవు, అంతా దేవుని దయ మంచిగా జరగాలనేది కోరుకుంటున్నాము. మేమైతే మొబైల్కి ఏం చేయలేము కాబట్టి ఒకవేళ చేసినా మొత్తం అన్నీ సార్ట్అవుట్ అయిపోవాలన్నట్టు ఆలోచిస్తున్నాం అనమాట. అట్లా అని బయట క్లైమేట్ చూపెడతాం, క్లౌడ్స్ ఎట్లా క్లైమేట్ చూడాలి బయట. క్లైమేట్ అయితే భువనేశ్వర్లోకి వచ్చిన ఫుల్ ఎండ. ఇక కొంచెం 8 కిలోమీటర్స్ బోర్డు చూసి లోపలికి వెళ్తుంటే మొత్తం అంతా క్లౌడీ. బయట అంతా చూడరు, చుట్టుపక్కల కూడా అంతా క్లౌడీ ఉంది. ఇంకా చాలా మంది అన్నారు కదా ఫ్లాగ్ ఆపోజిట్ డైరెక్షన్లో, ఇంకా ఫ్లాగ్ చేసే కాడ మీద చక్ర ఉంటుంది కదా, ఏ సైడ్ల నుంచి చూసినా కనబడుతుంది అనేది. కొందరు యూట్యూబర్స్ కొంచెం ఏం చెప్పారంటే లేదు అది ఆపోజిట్లో ఏం తిరగదు అన్నట్టు కొన్ని చూసిన బ్లాగ్స్. ఇక వాళ్ళకి నేను ఈ బ్లాగ్స్తోని ప్రూఫ్ అనేది చూపెడతా. వాళ్ళు వేరే కంటెంట్ క్రియేటర్స్ అనమాట. అట్లా అని షార్ట్ వీడియోస్ వస్తాయి, లాంగ్ వీడియోస్ కూడా వస్తాయి, అవి కూడా చెక్అవుట్ అయితే ఇక గరుడ కదా అది. మీరు ఎప్పుడైతే ఆ పూరి బస్ స్టాప్కి వస్తారో, బస్ స్టాప్లోనే ఇక్కడ అమ్మవారి గుడి ఉంటుంది అనమాట. అమ్మవారు ఆడ లోపల అమ్మవారు ఉన్నారు చూడుర్రి. అమ్మవారి గుడి అనమాట ఇది. బస్ స్టాప్లోనే ఒక ఆటో తీసుకున్నాము. పర్ పర్సన్ 20 అన్నాడు, ఇద్దరికి కలిపి 40 అన్నాడు. వెళ్తున్నాం మేమైతే. పూరి బస్ స్టాప్ నుంచి గుడి కాడికి 3 కిలోమీటర్స్ ఉంది. హోటల్ రూమ్ తీసుకోవడానికి అని వెళ్తున్నాము. అట్లా
ఇక్కడ వచ్చేసి రామ్ మందిర్ ఉంది. ఆ పూరి ఇక్కడ నుంచి వెళ్ళేట వల్ల రామ్ మందిర్ ఉంది. ఇది మెయిన్ రోడ్ ఆఫ్ పూరి. బస్ స్టాప్ నుంచి బయటకు రాగానే అదే రామ్ మందిర్ అన్న కదా, అటు నుంచి జర ముంగట రాగానే మెయిన్ రోడ్ ఇది. గైస్ ఇగో బస్ స్టాప్ నుంచి అదే మెయిన్ రోడ్ అన్న కదా, ఆడికి జర ముంగట రాగానే ఇక్కడ గుడి కనబడుతుంది. జగన్నాథ్ స్వామి గుడి అనమాట ఇది. ఇంకా కంప్లీట్గా అయితే చెప్తా దీనికి 4 వేస్ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది, ఓకేనా. ఫస్ట్ అయితే రూమ్కి వెళ్తాను. ఇక్కడ ఇంకొక గుడి ఉందన్నమాట. గైస్ ఐ హోప్ ఈ ట్రాన్స్పోర్ట్ బ్లాగ్ అనేది నచ్చింది అనుకుంటాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయరు. ఇట్లా సపోర్ట్ చేస్తుండు, రెగ్యులర్గా బ్లాగ్స్ అనేది చేస్తూనే ఉంటా. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా బ్లాగ్స్ అనేవి ఉన్నాయి, ఓకేనా, అవి కూడా చెక్అవుట్ చేసుకోరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్ బాయ్.